ఈ భూమి మీద ప్రతి ముస్లిం కోరుకునేది ఏంటో తెలుసా? తన జీవితంలో ఒక్కసారైనా మక్కా మదీనాని చూడాలి అని. అలా ఎందుకు అనుకుంటారు? అలానే ఖురాన్ ని రాసింది ఎవరు, ఎలా రాశారు, ఇస్లాం ఎలా మొదలైంది, ఇలా చాలా విషయాలు మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో పూర్తి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలానే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలోని మ్యాటర్ సెర్చ్ చేసి కొంతమంది ముస్లిం పెద్దల దగ్గర తెలుసుకొని చెప్తున్నది. ఏమైనా తప్పు చెప్తే మన్నించమని కోరుతున్నా. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఇస్లాం అనేది 1400 సంవత్సరాల క్రితం మొదలైంది అనుకుంటారు. కానీ ఇది ఖురాన్ ప్రకారం తప్పు. భూమి మీద మొదటి మనిషి పుట్టినప్పటి నుంచి ఇస్లాం ఉంది. అండ్ దీన్ని కంటిన్యూ చేసే ముందు మనం దేవుడి గురించి తెలుసుకోవాలి. అల్లా అనే వర్డ్ మీనింగ్ అంటే ఏంటంటే దేవుడు అని అర్థం. లైక్ తెలుగులో దేవుడు అంటాం, హిందీలో భగవాన్ అంటాం, అరేబిక్ లో అల్లా అని అంటారు. ఇస్లాం ప్రకారం దేవుడికి పేరు లేదు, రూపం లేదు. మనుషులు, జంతువులు, భూమి, ఆకాశం, యూనివర్స్, ఏంజల్స్, ఇలా ఈ ప్రపంచాన్ని అన్నిటికీ ఆయనే దేవుడు. అన్నిటినీ ఆయనే క్రియేట్ చేశారు. అండ్ ఆయనే అందరికి ఫుడ్ ప్రొవైడ్ చేసేది. ఫైనల్ గా ఆయనే లైఫ్ అండ్ డెత్ కూడా ఇచ్చేది. అలానే అన్నిటిని జడ్జ్ చేసేది కూడా ఆయనే. సో ఇప్పుడు యూనివర్స్ అండ్ ఇవన్నీ ఎలా బిగిన్ అయ్యాయో చూద్దాం. ఖురాన్ వర్స్ 754 ప్రకారం అల్లా 6 రోజుల్లోనే హెవెన్ అండ్ ఎర్త్ అండ్ దాని మధ్యనున్న యూనివర్స్ మొత్తాన్ని క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసిన తర్వాత ఆయన థ్రోన్ మీద కూర్చుంటారు. ఆ తర్వాత డే అండ్ నైట్ సైకిల్ ని క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న డిబేటింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంతమంది ఇస్లామిక్ పండితుల ప్రకారం ఇది 6 రోజుల్లో కాదు, 6 పీరియడ్స్ లో క్రియేట్ చేశారు అని చెప్తారు. ఖురాన్ వర్స్ 754 లో 6 రోజులని చెప్పడానికి వాడిన ఉర్దూ పదం యోమ్. దీనికి డే అని అర్థం వస్తుంది. అయితే ఇదే పదం ఖురాన్ లో ఇంకా చాలా సార్లు వస్తుంది. అలా వచ్చిన చాలా సార్లు దీని అర్థం డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ ఖురాన్ వర్స్ 74 లో అల్లా డే అనేది దాదాపు 50,000 సంవత్సరాలకు సమానం అని చెప్తారు. అలానే ఖురాన్ వర్స్ 2247 లో కూడా ఇలానే 1000 సంవత్సరాలను ఉంటుంది. సో ఇస్లామిక్ పండితుల ప్రకారం యోమ్ అనేది ఒక డే కాదు, ఒక పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తారు. కానీ కొంతమంది పండితులు మాత్రం 6 days లోనే క్రియేట్ చేశారు అని చెప్తారు. సో ఇక్కడ 2 రకాలు ఉన్నాయి కాబట్టి మీకు అర్థం అవడం కోసం 2 చెప్పాను. సో సృష్టి మొత్తం క్రియేట్ అయిపోయాక అల్లా లైఫ్ ని క్రియేట్ చేశారు. ఖురాన్ వర్స్ 2445 ప్రకారం అల్లా ప్రతి బ్రతికే ప్రాణిని వాటర్ నుంచి క్రియేట్ చేశారు. అందులో ఆయన సృష్టి గురించి ప్రతి జంతువు ఎలా బిహేవ్ చేస్తుందన్న దాని గురించి కూడా చెప్పారు. కొన్ని వాటి పొట్ట మీద ఆధారపడి బ్రతికితే, కొన్ని 2 కాళ్ళ మీద ఆధారపడి బతికేవి, అలానే 4 కాళ్ళ మీద నడుస్తాయని కూడా చెప్పారు. అలానే ఇస్లాం అండ్ ఖురాన్ డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది స్టేజెస్ లో ఉంటాయని ఒప్పుకుంటాయి. కానీ మనుషుల గురించి వచ్చేసరికి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఖురాన్ ప్రకారం అల్లా మనుషుల్ని స్పెషల్ గా సృష్టించారు. మనుషులకి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. సోల్ అండ్ నాలెడ్జ్ అండ్ స్వేచ్ఛ ఇలా మనుషులకు మాత్రమే సెపరేట్ గా ఉండేలా చూసుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఖురాన్ ప్రకారం మనుషులు ఏప్స్ నుంచి డెవలప్ అవ్వాలా, అల్లా మనుషుల్ని స్పెషల్ గా క్రియేట్ చేశారు. ఇది ఎలాగో చూద్దాం. ఖురాన్ వర్స్ 1526 ప్రకారం అల్లా మొదట ఆదాంని మట్టితో సృష్టించారు. దీనికోసం అల్లా ఏంజల్స్ ని భూమిపైకి పంపించి 7 రకాల మట్టిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. ఆ మట్టితో ఒక రూపాన్ని తయారు చేసి అందులోకి అల్లా ప్రాణం పోశారు. ఆదాం తర్వాత అవ్వ ఈవెను కూడా క్రియేట్ చేశారు. అయితే ఆదాం అండ్ అవ్వ ఇద్దరు స్వర్గంలో హ్యాపీగా ఉన్నారు. కానీ కొంత పీరియడ్ తర్వాత వాళ్ళు అల్లా చెప్పిన పని చేయకుండా వేరే పని చేశారంట. బట్ వెంటనే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. అల్లా కూడా వాళ్ళని క్షమించారు. కానీ వాళ్ళని స్వర్గం నుంచి భూమిపైకి పంపించారు. సో ఇదంతా అల్లా క్రియేషన్ లో ఒక భాగమే. అల్లా ఈ భూమిని క్రియేట్ చేసింది కూడా ఆదాం అండ్ అవ్వ వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఉండడానికి. ఖురాన్ వర్స్ 49:13 ప్రకారం మనుషులందరూ ఆదాం అండ్ అవ్వ నుంచే పుట్టారని చెబుతుంది. అయితే దేవుడు మనుషులని భూమి మీదకి పంపించిన తరువాత మనుషులు దేవుడి గురించి వదిలేసి వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడం మొదలు పెడతారు. దాంతో దేవుడు మళ్ళీ వాళ్ళని తన వైపుకు నడిపించడానికి భూమి మీదకి ప్రవర్తనలు పంపిస్తాడు. ఇలా దాదాపు 25 మంది ప్రవర్తలు ఇస్లాం లో ఉన్నారు. ఇందులో మొహమ్మద్ ప్రవర్త గారు చివరి ప్రవర్త. సో ఈ ప్రవర్తన నేమ్స్ ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తాను చూడండి. అయితే కొంతమంది పండితుల ప్రకారం, అలానే కొంతమంది నమ్మకం ప్రకారం ఇస్లాంలో 124 మంది ప్రవక్తలు ఉన్నారని చెప్తారు. అయితే మేము పర్సనల్ గా ఒక ముస్లిం వ్యక్తిని కనుక్కుంటే ఆయన 27 మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పారు. కానీ చాలా మంది 25 మంది ప్రవక్తలే నమ్ముతారు. ఇందులో అందరూ సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరికీ ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఖురాన్ వర్స్ 2:136 ఇదే చెప్తుంది. ఇస్లాం ప్రకారం జీసస్ కూడా ఈ ప్రాసెస్ లో ఒకరే. ఇస్లాం పండితుల ప్రకారం మొహమ్మద్ ప్రవర్త గారు అరేబియన్ లోని మక్కాలో 577 లో జన్మించారు. ఆయన పేరెంట్స్ వచ్చేసి అబ్దుల్లా ఇబిన్ అబాద్ అల్ ముతాలిబ్ అండ్ అమీనా బిక్త్ వహాబ్. మొహమ్మద్ ప్రవర్త జన్మించిన సమయంలో ఆ మక్కాని ది కురేష్ తెగ వాళ్ళు పాలించేవారు. మొహమ్మద్ ప్రవర్త కూడా ఈ తెగకి చెందిన వారే. అయితే ఈ పీరియడ్ లో మక్కా అనేది వ్యాపార ప్రాంతంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో అరేబియా నుంచి సిరియాకి, అలానే అరేబియా నుంచి యమన్ కి ఉన్న రూట్స్ ని ఈ సిటీసే కంట్రోల్ చేసేవి. సో అప్పట్లో ఈ ప్రాంతం చాలా రిచ్ గా ఉండేది. మొహమ్మద్ ప్రవర్త మొదటి భార్య పేరు ఖదీజా. ఈమెకు మక్కాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఈమె పేరు గుర్తుంచుకోండి. ఈమెకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఈ వీడియోలో ముందు మీకే అర్థమవుతుంది. అయితే 160 AD లో మొహమ్మద్ ప్రవర్త గారికి కొన్ని రకాల వాయిసెస్ అండ్ విజువల్స్ కనిపించేవంట. దాని గురించి క్లారిటీ కోసం ఆయన మౌంట్ హేరా అనే కొండ మీద ఉన్న ఒక గుహలో మెడిటేషన్ కూడా చేసేవారంట. అయితే ఈ పీరియడ్ లో మక్కా అనేది పాలిదాస్టిక్ రిలీజన్ గా ఉండేది. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండేవారు అని నమ్మేవాళ్ళు. అలానే చాలా మంది దేవుళ్ళకి పూజలు చేసేవారు. అయితే ఒక రోజు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొహమ్మద్ ప్రవర్త గారికి గుహలో మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు ఏంజెల్ జిబ్రిల్ ఆయనకి కనిపించారు. అప్పుడే ఏంజెల్ జిబ్రిల్ మొహమ్మద్ ప్రవర్త గారితో ఒక్కడే దేవుడు అని చెప్పారు. అలానే ఆయన మెసెంజర్ గా అల్లా మాటల్ని ప్రజలకి చేరువేయాలని కూడా చెప్పారు. అప్పుడు
మొహమ్మద్ ప్రవక్త గారు నాకు చదవడం రాయడం రాదు అని ఏంజెల్ జిబ్రిల్తో అంటారు. అప్పుడు ఏంజెల్ జిబ్రిల్ ఆయనని గట్టిగా కొంతసేపు పట్టుకొని వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ అల్లా చెప్పిన మాటల్ని రాయమని చెప్తారు. అప్పుడు కూడా మొహమ్మద్ ప్రవక్త నేను కేవలం ఒక మర్చెంట్ ని, నాకు చదవడం రాయడం రాదు అని చెప్తారు. మళ్ళీ ఏంజెల్ జిబ్రిల్ ఆయనని కొంతసేపు గట్టిగా పట్టుకొని వదిలేశారు. అలా 2 సార్లు జరుగుతుంది. ఆ తర్వాత కూడా మొహమ్మద్ ప్రవక్త నాకు చదవడం రాయడం రాదు అని చెప్తే ఏంజెల్ జిబ్రిల్ బిస్మిల్లా అని చెప్పి మొహమ్మద్ ప్రవక్త గారిని రాయమని చదవమని చెప్తుంది. ఆయన కూడా బిస్మిల్లా అని చెప్పి చేస్తారు. అప్పుడు సడన్ గా ఏంజెల్ జిబ్రిల్ చెప్పే మాటలు మొహమ్మద్ ప్రవక్త గారికి రాయడానికి కుదురుతుంది. అలానే ఏంజెల్ జిబ్రిల్ చెప్పిన మాటల్ని గుర్తు పెట్టుకుని ఇతరులకి బోధించమని, ఇది అల్లా ఆజ్ఞ అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు నుంచి మొహమ్మద్ ప్రవక్త గారు అల్లా ఒక ప్రవక్తగా ఆశీర్వాదం పొందారు. అల్లా దేవుడు దేవదూతల ద్వారా చెప్పిన ప్రతి వచనాన్ని కూడా మొహమ్మద్ ప్రవక్త గారు ఒక పుస్తకంగా రాసి ఒక గ్రంథాన్ని తయారు చేస్తారు. ఆ గ్రంథమే మనం ప్రస్తుతం చూస్తున్న ఖురాన్. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఈ ఖురాన్ ని ఆవిర్భవించింది మొహమ్మద్ ప్రవక్త గారే. అయితే ఇదంతా జరిగే సమయంలో మొహమ్మద్ ప్రవక్త గారు తన భార్యకి ఈ విషయాన్ని చెప్తారు. ఆమె కూడా వెంటనే ఈ విషయాన్ని నమ్మి ఎదురు మాట్లాడకుండా, ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా ఆయనకు సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంజెల్ జిబ్రిల్ కనిపించిన మొదటి రాత్రినే లేలాత్ అల్ ఖదర్ అని కూడా అంటారు. అంటే ది నైట్ ఆఫ్ పవర్ అని అర్థం. కొంతమంది పండితుల ప్రకారం ఇది రంజాన్ లోనే లాస్ట్ 10 రోజుల్లో ఏదో ఒక రోజు అవ్వచ్చు అని కూడా చెప్తారు. అప్పటి నుంచి మొహమ్మద్ ప్రవక్త ఖురాన్ గురించి అక్కడే ఉన్న ప్రజలకు బోధిస్తూ అల్లా గురించి చెప్పేవారు. కానీ నేను ఇందాకే చెప్పాను కదా, అరేబియాలో ఉన్న ప్రజలు బహుదేవారాధన చేసేవాళ్ళు అని. సో అప్పుడు అక్కడ ప్రజలు మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పే మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ గాడ్స్ ని నమ్ముతున్నారు. అలానే వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించిందంతా వాళ్ళ దేవుళ్ళ దయ వల్లనే నమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు నమ్మేది అబద్ధమని చెప్పి దేవుడు ఒక్కడే అని నమ్మితే వాళ్ళ నమ్మే దేవుళ్లకు కోపం వచ్చి వాళ్ళ వ్యాపారాన్ని ఏమైనా చేస్తారన్న భయంతో మొహమ్మద్ ప్రవక్త గారికి ఎగనెస్ట్ గా ఉండేవాళ్ళు. కానీ ఆయనని ఏమి అనేవారు కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మొహమ్మద్ ప్రవక్త భార్య అయిన ఖదీజాకి మక్కాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అని. ఆమెకుండే ఇన్ఫ్లుయెన్స్ కారణంగా మొహమ్మద్ ప్రవక్త గారిని ఎవరు ఏమనేవారు కాదు. అలానే తన అంకుల్ అయిన అబూ తాలిబ్ గారు అక్కడే ఉండే బను హాసిం క్లాన్ ఒక చీఫ్. సో ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకుని ఆయనని ఎవరు ఏమి అనేవారు కాదు. కానీ 619 AD లో ఆయన వైఫ్ చనిపోయిన తర్వాత అదే ఇయర్ లో తన అంకుల్ అయిన అబూ తాలిబ్ గారు కూడా చనిపోయారు. దీనేది ఇయర్ ఆఫ్ షారో అని కూడా అంటారు. అయితే అప్పటి వరకు ఆయనకు సపోర్ట్ గా ఉన్న ఇద్దరు చనిపోవడంతో ఆయనకి ప్రొటెక్ట్ లేకుండా పోయింది. దాంతో ఆయన మీద, ఆయన ఫాలోవర్స్ మీద అటాక్ చేయడం మొదలయ్యాయి. అది ఎంతలా అంటే మొహమ్మద్ ప్రవక్త గారు మక్కాలో ఉండడానికి చాలా ఇబ్బంది అయ్యేది. అయితే ఈ పీరియడ్ లోనే అంటే 621 AD లో మక్కాకి నార్త్ సైడ్ లో 200 మైళ్ళ దూరంలో ఉన్న ఒక మదీనా సిటీ నుంచి 12 మంది మక్కాలో టెంపుల్స్ ని విజిట్ చేయడానికి వచ్చారు. కానీ కొంతమంది ప్రవక్తల ప్రకారం వాళ్ళు వచ్చింది మొహమ్మద్ ప్రవక్త గారి టీచింగ్ విని ముస్లిమ్స్ లా కన్వర్ట్ అవ్వడానికి అని చెప్తారు. సో అలా వచ్చిన 12 మంది ముస్లిమ్స్ లాగా మారారు. ఆ తర్వాత ఇయర్ అంటే 622 లో చాలా మంది మదీనా నుంచి మక్కాకు వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మొహమ్మద్ ప్రవక్త గారి టీచింగ్ విని ముస్లిమ్స్ లాగా మారి అక్కడ జరుగుతున్న అటాక్స్ నుంచి మొహమ్మద్ ప్రవక్త గారిని రక్షిస్తాము అని మాటిస్తారు. అయితే అక్కడ జరుగుతున్న గొడవలు ఇష్టం లేని మొహమ్మద్ ప్రవక్త గారు తన శిష్యులతో చిన్న చిన్న గ్రూపులుగా మారి మదీనాకు ప్రయాణం చేయమని చెప్తారు. అయితే ఇది తెలుసుకున్న సిటీ అథారిటీస్ మొహమ్మద్ ప్రవక్త గారిని చంపాలి అని కుట్రలు వేస్తారు. కానీ మొహమ్మద్ ప్రవక్త గారు తన శిష్యుల సహాయంతో మదీనాకు సేఫ్ గా రీచ్ అవుతారు. దీన్నే హజ్రత్ యాత్ర అని కూడా అంటారు. అయితే మదీనాకు వచ్చిన మొహమ్మద్ ప్రవక్త గారిని అక్కడే ఉన్న ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. బట్ అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. అక్కడ మదీనాలో చాలా డిఫరెన్స్ క్లాన్స్ ఉండేవి. వాళ్ళలో వాళ్ళకే చాలా డిఫరెన్స్ అండ్ వాళ్ళలో వాళ్ళకే గొడవలు ఉండేవి. అన్నిటినీ తొలగించి అక్కడ ప్రజల్ని ఒకటి చెయ్యాలి అని మొహమ్మద్ ప్రవక్త గారు అక్కడ ఉన్న క్లాన్స్ తో మాట్లాడి ఒప్పిస్తారు. ముఖ్యంగా అక్కడ ఉండే అరబ్ అండ్ జూయిస్ మధ్య గొడవలు లేకుండా చూసుకున్నారు. దానికి బదులుగా మొహమ్మద్ ప్రవక్త గారు తన శిష్యులు ఫ్రీగా తన రిలీజియన్ ని ప్రాక్టీస్ చేసుకోవడానికి అక్కడ క్లాన్స్ లీడర్స్ ని ఒప్పించారు. అంతేకాకుండా మక్కా నుంచి వాళ్ళపైన ఎవరైనా అటాక్ చేస్తే మదీనా వాళ్ళు కాపాడతామని చెప్పారు. మక్కాలోని ట్రైబ్స్ మొహమ్మద్ ప్రవక్త గారి మీద అటాక్ చేయడానికి ట్రై చేయడంతో ఆయన కూడా రివర్స్ లో మక్కా నుంచి వచ్చే ట్రేడింగ్ క్యార్నెస్ మీద అటాక్ చేసేవారు. అండ్ ఈ పీరియడ్ లోనే మక్కాలోని క్లాన్స్ చేసిన అటాక్ ని ఈజీగా తిప్పికొట్టారు. అయితే ఈ పీరియడ్ లోనే మక్కాలోని చాలా మంది సామాన్య ప్రజలు మదీనాకు వచ్చి మొహమ్మద్ ప్రవక్త గారి టీచింగ్ తీసుకుని ముస్లింస్ లా మారారు. అలానే మదీనాలో కూడా చాలా మంది ప్రజలు ముస్లింస్ లాగా మారారు. అండ్ ఆ టైంలో మొహమ్మద్ ప్రవక్త గారికి మదీనాలో పలుకుబడి అండ్ పవర్ చాలా పెరిగాయి. అయితే ఈ పీరియడ్ లోనే మొహమ్మద్ ప్రవక్త గారికి మక్కాలో ఉన్న ఉమ్రాని పర్ఫామ్ చేయాలి అని కల వచ్చిందంట. ఉమ్రా అంటే మక్కాలో ఉన్న కాబాని విజిట్ చేయడం. సో ఆయన ఇంకొక 1400 మంది ముస్లింస్ మక్కాకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. బట్ అప్పుడు మక్కాలో క్లాన్స్ ఒప్పుకోలేదు. వాళ్ళని మక్కా రానివ్వకుండా అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన మక్కాలోకి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, వాళ్ళ మీద అటాక్ చేసి వెళ్ళడం. కానీ అది ఆయనకి ఇష్టం లేదు. అందుకే అక్కడ క్లాన్స్ లీడర్స్ తో ట్రీటీ ఆఫ్ హుదైబియా అని కుదుర్చుకున్నారు. ఈ ట్రీటీలో 5 పాయింట్స్ ఉంటాయి. మొదటి 2 వైపుల వాళ్ళు ఒకరి మీద ఒకరు 10 సంవత్సరాల వరకు ఎలాంటి అటాక్స్ చేసుకోకూడదు. ఆ ఇయర్ లో 620 AD లో ఉమ్రాని విజిట్ చేయకూడదు. అండ్ ఆ తర్వాత ఇయర్ లో ఉమ్రా కోసం రావచ్చు. అలా వచ్చినప్పుడు కూడా ముస్లింస్ ఎటువంటి వెపన్స్ ని క్యారీ చేయకూడదు. ఒక చిన్న కత్తి, అది కూడా వాళ్ళ డిఫెన్స్ కోసమే తెచ్చుకోవాలి. ఎవరైనా మక్కా నుంచి మదీనాకు వస్తే వాళ్ళని వెనక్కి పంపించాలి. అలానే మదీనా నుంచి మక్కాకు వచ్చిన వాళ్ళని వెనక్కి పంపరు. వాళ్ళు మక్కాలోనే ఉంటారు. అరేబియాలో ఉన్న మిగతా ట్రైబ్స్ వాళ్ళు ఎటు సైడ్ చూస్ చేసుకుంటే అటు సైడ్ ఉంటారు. వాళ్ళ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించకూడదు. అండ్ ది మోస్ట్ ఇది ముస్లింస్ కి ఇస్లాం కి వ్యతిరేకంగా ఉన్నా సరే ఇక్కడ శాంతి కోసం మొహమ్మద్ ప్రవక్త గారు కూడా దీన్ని ఒప్పుకున్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత మక్కా యొక్క అలయన్స్ ఆయన మీద దాడి చేయడం
చేయడం మొదలు పెట్టారు. దాంతో మొహమ్మద్ ప్రవక్త గారు ట్రీటీని అప్పుడే క్యాన్సిల్ చేసి జనవరి 630 AD లో 1000 మందితో మక్కాకు వెళ్లారు. అప్పుడు మక్కాలో లీడర్స్ వాళ్ళ కనెక్షన్స్ ని మొహమ్మద్ ప్రవక్త గారికి ఇచ్చి వాళ్ళతో ఉంటాము అని వాళ్ళకి ప్రామిస్ చేశారు. అప్పటి నుంచి ఆయన అరేబియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ గా ఉన్నారు. అరేబియాలోని చాలా మంది ప్రజలు ఆయనకి శిష్యులుగా మారారు. చాలా మంది లీడర్స్ ఆయనకి వాళ్ళ కనెక్షన్స్ ని ఇచ్చి ఇస్లాం లోకి కన్వర్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన 632 AD లో చనిపోయేంత వరకు ఏంజల్ జిబ్రిల్ ఆయనని విజిట్ చేస్తూ అల్లా చెప్పిన వాక్యాలని చెప్పేవాళ్ళు. అండ్ అంతేకాకుండా ఆయన చనిపోయే టైంకి అరేబియాలో చాలా భాగం ఆయన కంట్రోల్లోనే ఉండేది. ఆయన చనిపోయే 20 సంవత్సరాల లోపే చాలా వరకు ప్రజలు ఇస్లాం లోకి మారారు. ఆ తర్వాత ది పర్షియన్ ఎంపైర్, ది బైజెంటైన్ ఎంపైర్ పడిపోవడంతో అక్కడ ప్రజలు కూడా ఇస్లాం లోకి మారారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అరేబియన్ కంట్రీస్ ఇస్లాం కంట్రీస్ గా మారాయి. అండ్ ఇలా మారడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పొలిటికల్ రీజన్స్ అండ్ వాళ్ళ నమ్మకాలు కూడా ఉన్నాయి. సో ఇది ఇస్లాం ఒక బిగినింగ్ స్టోరీ. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి ఏషియా, యూరప్ అండ్ అమెరికా కాంటినెంట్స్ కూడా ఇస్లాం స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద రిలీజియన్. మొదటిది క్రిస్టియానిటీ ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ కూడా. ఇస్లాం లో ప్రెసెంట్ చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి, కానీ మొత్తం మీదకు 5 కోర్ ప్రాక్టీసెస్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటంటే షహాదా, ఒక మనిషి తన భక్తిని, తన నమ్మకాన్ని అల్లా మీద మాత్రమే ఉంచడం. అలానే ప్రతి ప్రవర్తకి అంతే గౌరవం, మర్యాద ఇవ్వడం. సలాత్, రోజుకి 5 సార్లు నమాజ్ చేయడం. జకాత్, చారిటీ ఇవ్వడం. హజీ, మన లైఫ్ లో ఒక్కసారైనా మక్కాకు వెళ్ళడం. ఇవి ఇస్లాం లో 5 కోర్ ప్రాక్టీసెస్. నేను ఇప్పుడు వరకు చెప్పింది ఇస్లాం ఎలా బిగిన్ అయ్యింది అని, అండ్ దీని ఫౌండేషన్ ఏంటి అని చెప్పాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఎలాంటి ఇన్ఫర్మేటివ్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సంజు ఫర్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.